చాలా పెద్దది, దాంతో ఆడుకోవడం కుదరదు. నేను నీకు చాలా బొమ్మలు కొనిస్తాను, చిన్ని చిన్ని బొమ్మలు, సరేనా? బాగా నిద్రపోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. నా పిల్లలు కనపడడం లేదే, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదే. నేను ఇప్పుడు ఏం చేయను? అభి, ఇలా రా. రా. పాప పేరేంటి? అవును, నువ్వు చెల్లిని ఎలా పిలుస్తావు? పేరు పెట్టలేదు. సరే, నేనే ఓ చక్కని పేరు పెడతాను. ఏంటి? నీ పేరు అభి. ఆ భి 2 అక్షరాలు. అదేవిధంగా తన పేరు 2 అక్షరాలు. వి-ను. విను. ఎలా ఉంది? సూపర్ సెకడం. గంట కూడా మోగింది. ఇక తన పేరు విను. ఓకే? విను విను విను. భయపడ్డావు కదా? భయపడ్డావు, భయపడ్డావు, నిజంగా భయపడ్డావు. అదేంటి విను? అది సరే గాని, ఇదేనా నీ సస్పెన్స్? నేను అడిగిన దానికి జవాబు చెప్పవా? ఎవరా విను? ఎవరా వినునా? అవును, తనే. ఎవరా పేరు పెట్టింది? నేనే. బాగుందే. థ్యాంక్ యూ. విను. విను, ఇట్రా. లూసా నువ్వు? నువ్వేరా లూసు?
అబ్బో, ఈ బొమ్మ మనకొద్దు బాబు. హే, ఏంటి ఈ బొమ్మ తనకు తానే మాట్లాడుతోంది? అది నా మైండ్ వాయిస్. వదులే బాధ లెక్కలు నవ్వుతే ఏమి కాదురా మంత్రం లేదురా. మనిషే బొమ్మ పిల్లలు వదులే బాధ లెక్కలు నవ్వితే ఏమి కాదురా మంత్రం లేదురా. ఇటు చూడు అటు చూడు ఎంతో ఎంతో సంతోషం నువ్విట్ట నేనట్ట రాదు ఉత్తేజం. ఇటు చూడు అటు చూడు ఎంతో ఎంతో సంతోషం నువ్విట్టా నేనట్టా రాదు ఉత్తేజం. మనిషే బొమ్మ పిల్లలు వదులే బాధ లెక్కలు నవ్వితే ఏమి కాదురా మంత్రం లేదురా. 1 2 buckle my shoe 3 4 shut the door 5 6 pick up the stick 7 8 I lay down the straight. ఏడేడు 15 అవునా కాదా చెప్పు 8 అంటే 17 అవునా కాదా చెప్పు. లెక్క సరిగా నువ్వు చెప్పు నాకు తెలిసేలా చెప్పు. లెక్క సరిగా నువ్వు చెప్పు నాకు తెలిసేలా చెప్పు. చే బొమ్మ పిల్లలు వదులే బాధ లెక్కలు నవ్వితే ఏమి కాదురా మంత్రం లేదురా. కోడి కుక్క కోడి కోడి ఎవరికి ఇది తెలియలేదే ఏ ఒకరు చెప్పలేదే. ఎవరికి ఇది తెలియలేదే ఏ ఒకరు చెప్పలేదే. మనిషే బొమ్మ పిల్లలు వదులే బాధ లెక్కలు నవ్వితే ఏమి కాదురా మంత్రం లేదురా. అభి, ఆ రోజు నీకో కథ చెప్పాను. ఆ కథలో కుందేలు ఎందుకు శోకంగా ఉందని అడిగాను. దానికి నీకు సమాధానం దొరికిందా? దానికి సమాధానం అంత తేలిగ్గా దొరకదు. ఎప్పుడైతే దానికి నీకు సమాధానం దొరుకుతుందో ఆ రోజే నీ సమస్య కూడా తీరిపోతుంది. లేదంటే ఎప్పుడైతే నీ సమస్య తీరిపోతుందో అప్పుడే దాని సమాధానం కూడా నీకు దొరుకుతుంది. అభి, నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను. నేను నీలాగే నా చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడ్డాను.
అప్పుడు ఒక ఆయన నాలో నమ్మకాన్ని కలిగించారు. నాకెప్పుడైనా కష్టాలొస్తే అప్పుడు ఆ నమ్మకమే నా మైండ్లోకి వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వాళ్ళలో నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకమే ఇప్పుడు నేను నీకిస్తున్నాను. నేను నీ నుంచి వైదొలగను లేను, నీ చేయి విడువను లేను. ఏ సూక్తి నా నుంచి ఎలా దూరం అవ్వలేదో, నన్ను ఎలా కాపాడిందో, అదేవిధంగా నిన్ను విడిచి దూరంగా వెళ్ళను, నిన్ను కాపాడి తీరతాను. అభి, నువ్వు ఊహ తెలియని వయసులో కనిపించకుండా పోయావు. ఇప్పుడు ఊహ తెలిసిన వయసులో తిరిగొచ్చావు. ఈ 5 ఏళ్లలో నువ్వు ఎంత కష్టపడుంటావో నాకు బాగా తెలుసు. ఆ కష్టాలు ఇక మీదట నువ్వు పడకూడదని నీతో మాట్లాడుతున్నాను. ఈ సమస్య తీరాలంటే నేనడిగే ప్రశ్నలకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పాలి. ఈ 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు, అసలు ఏం జరిగింది చెప్పు. చెప్పు. నేను, అమ్మ, నాన్న కారులో వెళ్తున్నప్పుడు అప్పుడేమైందంటే మీ నాన్ని చంపేశారా?